మా బాబాయ్ స్టోరీ ఒకటి చెప్పుండుంటాను. ఆయన లక్షాధికారి. అప్పట్లో మా చిన్నప్పుడు లక్షాధికారి అంటే ఇప్పుడు కోటీశ్వరుడు. ఇప్పుడు ఆళ్ళందరూ కోటీశ్వరులే. బాగా అంటే బాగా. వాడు చిన్నప్పటి నుంచి ఫోర్త్ క్లాస్ వచ్చిన దగ్గర నుంచి చిన్న సైకిల్‌లో నాన్న సైకిల్ కొని, నాన్న సైకిల్ కొని అంటే కొనివ్వలేదండి. ఎప్పుడన్నా వాడు చిన్నప్పుడు తిరిగిన సైకిల్ తప్ప వాడికి సైకిల్ లేదు. అరే! ఫోర్త్ క్లాస్ పాస్ అవ్వు కొనిస్తా. వాడు కష్టపడి ఫోర్త్ క్లాస్ పాస్ అయ్యాడు. ఫిఫ్త్‌కి పాస్ అవ్వు ఇస్తా. అట్లా 10థ్ క్లాస్ వరకు రమ్మన్నాడు. 10థ్ క్లాస్ వరకు వచ్చిన తర్వాత నాన్న అనంటే అప్పుడు 10థ్ క్లాస్ నాన్న చూడు నేను ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాను. ఇప్పుడన్నా కనీసం సైకిల్ కొనివ్వకపోయావు. స్కూటర్ అన్నా కొనివ్వు అని చెప్పేసి అనంగానే ఇమ్మీడియేట్‌గా ఆయన జేబులో నుంచి ఓ తాళం తీసి ఇచ్చాడనమాట. వాడు గబగబా తీసుకొని చూస్తే అది సైకిల్ తాళం. హీరో సైకిల్ కొనిచ్చాడు. వాడు ఏడవాలా? నవ్వాలా? అంటే ఇన్నాళ్ళ మట్టి దొరకని సైకిల్ దొరికిందని చెప్పేసి అని వాడు నవ్వాలా? లేకపోతే స్కూటర్ అడిగితే మా అయ్య ఈ వయసులో ఒక సైకిల్ కొనిచ్చాడని వాడు ఏడవాలా? సరే వాడు తీసుకున్నాడు. ఇక సైకిల్ తొక్కుకుంటూ అరే ఇదే నువ్వు కాలేజీకి దీని మీదే వెళ్ళాలి. అప్పటికే ఆయనకి కారు ఉంది. కానీ కారులో ఎక్కడికన్నా ఫ్యామిలీతో పాటు వెళ్ళినప్పుడు మాత్రమే కారు తప్ప స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ బస్సులోనే వెళ్ళాలి, రిక్షాల్లోనే వెళ్ళాలి. అందరిచ్చేవాడు కదా. అందరూ ఏంటంటే ఆయన్ని పరమ పిసినారని తిట్టేవాడు. ఇంత డబ్బుంది ఏం చేసుకుంటాడు, పిల్లలకి పెట్టడు కదా, అన్నీ అమర్చేవాడు ఆయన. ఏది అవసరము నీడ్స్ అండ్ అప్పుడప్పుడు కంఫర్టబిలిటీస్ ఇచ్చేవాడు. తర్వాత వాడు కష్టపడి ఏం చేశాడు, ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నేను స్కూటర్ కొనిస్తానని చేశాను అన్నాడు. అనగానే వాడు కష్టపడి చదివి ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వగానే వాడు ఎదురు చూస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు మా నాన్న ఏం చేస్తాడు అనగానే అరే కొంచెం డబ్బులు కాస్త ఇబ్బందిగా ఉంది, నేను అడ్జస్ట్ చేస్తాను కానీ డిగ్రీలో జాయిన్ అవ్వు అని చెప్పేసి డిగ్రీలో జాయిన్ చేశాడు. జాయిన్ చేసిన తర్వాత వాడు ఏంటంటే ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి వాడు డిగ్రీ జాయిన్ అయ్యాడు. అక్కడ చదవటంతో ఈ గోళ్ళు ఏం లేవు. వాడు డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చి నాన్న డిగ్రీ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను, మీరు ఖచ్చితంగా నాకు కారు కొనివ్వాల్సిందే, లేదా మీ కారు నాకు ఇచ్చేసి మీరు కొత్త కారు కొనుక్కోండి, ఈ కారు నాదే అన్నాడు. అరే పోరా పో చదువుకుని రప్పో పాస్ అవ్వు అన్నాడు. వాడు పాపం కష్టపడి ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు. ఫస్ట్ క్లాస్ తెచ్చుకోగానే టింగ్ అని చెప్పేసి మళ్ళీ రెడీగా ఆయన ఒక గిఫ్ట్ బాక్స్ చేతికి ఇచ్చాడు. అమ్మ మా నాన్న కొత్త కారే ఇచ్చాడని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే స్కూటర్ తాళాలు ఉన్నాయి. వాడికి మళ్ళీ సేమ్ 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన తర్వాత ఆ సిచ్యువేషన్ వాడికి మళ్ళీ అప్పుడు వచ్చింది. మమ్మల్ని అందరినీ పిలిచాడు, ఏ రండి అసలు మా నాన్న వాళ్ళ కారు ఇస్తున్నాడు, అందరం కారులో వెళ్దాం అనంటే మేము ఎరుమొక్కలాగా కారులో వెళ్తున్నాం అని చెప్పేసి అని పోయి చూసిన తర్వాత మేమందరం చూసి ఎక్కడ కూర్చోవాలరా, ముందు ఎంతమంది కూర్చోవాలరా, వెనక ఎంతమంది కూర్చోవాలి జోక్ చేసాం. జోక్ చేసిన తర్వాత మేమందరం కూడా తిట్టాము, ఆయన్ని తిట్టుకున్నాం వీడిని తిట్టుకున్నాము. అయినా సరే స్కూటర్ అంటే ఇది కదా, మాలో కొంతమంది మేము ఆనందపడ్డా, అరే కొత్త స్కూటర్ రా బాగుందిరా, నువ్వు ఈ నిమిషం నుంచి వేసుకొని తిరగరా, అదిరా ఇదిరా అని అంటే ఆడ ముఖం ఇట్టా పెట్టుకొని వాడు ఏదో స్కూటర్ ఆనందము లేదు సంతోషము లేదు అట్లాగని ఏమీ లేకుండా, దుఃఖము లేదు అట్లాగని ఏమీ లేకుండా లేడు, వాడు అడ్జస్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మెల్లగా ఆయన బిజినెస్లోకి దించాడండి. బిజినెస్లోకి దించిన తరువాత వాడికి ఒక 2-3 ఏళ్ల తర్వాత పెళ్లి సెటిల్ అయింది. అప్పట్లో 23 ఇయర్స్ కల్లా పెళ్లి చేసేసేవాళ్ళు. పెళ్ళి అయింది. పెళ్ళి అయినప్పుడు ఆయన పెళ్ళికి ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు ఆస్తులు పాస్తులు అన్నీ తీసుకున్నారు. వాళ్ళ మామగారు ఏమన్నారు, నేను కారు కొనిస్తానండి, కారు పెడతాం అల్లుడికి కారు పెడతాం అని అంటే ఆయన నో చెప్పాడు. మీరు ఏదన్నా ఉంటే మీ అమ్మాయికి పెట్టుకోండి, వద్దు అనగానే వీడి ముఖం మాడిపోయి ఇంటికి రాగానే యుద్ధం అనట, నువ్వివ్వవు, నన్ను కొనుక్కొనివ్వు, నాకు వస్తానంటే రానివ్వు, అసలు నువ్వేంటి, నువ్వు తండ్రివా, అది ఇది డామ్ డోమ్ డుస్ కానీ అయిపోయింది. పెళ్ళి అయిపోయింది, నోవులు అయిపోయినాయి, వ్రతాలు అయిపోయినాయి. వీళ్ళు హనీమూన్కి వెళ్ళాలి. హనీమూన్కి వెళ్దామని వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు. కానీ ఇలా తీసి ఒక కీసు వాడి చేతిలో పెట్టాడు. అది కారు. అప్పట్లో ఫియట్ కార్ అనమాట అది. ప్రీమియర్ పద్మినీనో ఫియట్టో ఏదో నాకు సరిగ్గా గుర్తులేదు. అది కారు. ఇంకా అసలు వాడి ఆనందానికి అవధులు లేవు. ఇంకా అసలు వాడు హ్యాపీగా వైఫ్ని తీసుకొని ఒరే అక్కడ ఎందుకు కారు వేసుకొని మీ ఇష్టం ఊటీ వెళ్తారు, అప్పట్లో ఊటీ కొడైకెనాల్లో ఎక్కువ కదా, కారులో వెళ్ళరండి అని చెప్పేసి పంపించేసిన తర్వాత ఒక సందర్భంలో ఏదో ఒక పెళ్లి అకేషన్లో, వేరే వాళ్ళ పెళ్లి అకేషన్లో అందరూ కూర్చొని ఉన్నప్పుడు వేరే వాడెవడో వచ్చి ఇంకొక మా బంధువుల్లో ఒక అతను వచ్చి అడుగుతున్నాడు, మా వాడికి స్కూటర్ కొనిచ్చేసాను బాబాయ్, నీలాగా నేను కాదు, ఆడికి చూడు పిల్లలు పుట్టే టైంకి నువ్వు కారు కొనిచ్చేసావు, వాడు 10th క్లాస్ పాస్ అయ్యాడు, నాన్న స్కూటర్ అన్నాడు, నేను కొనిచ్చేసానని అన్నాడు. ఇట్లా చూస్తా కూర్చున్న తర్వాత ఏం మాట్లాడలేదు.
అది అయిపోయిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వచ్చి, ఆహా! మా వాడు ఇంటర్ పాస్ అయ్యాడు బాబాయ్, కారు కొనిద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు. కారు కొనిచ్చేసాడు. ఆ తర్వాత 1 ఇయర్‌లో దిగాలుగా కూర్చున్నాడు. మేమందరం కలుస్తాం కదా ఫ్యామిలీ మెంబర్స్ అందరం. ఈయన అడిగాడు, ఏందిరా? బాబాయ్ ఆడు మాట వింటలేదు బాబాయ్. ఆడు స్కూటర్ అంటే స్కూటర్ కొనిచ్చా 10th క్లాస్‌లోనే. ఇంటర్‌కి వచ్చేసరికి కారు కొనిచ్చా. ఆడిప్పుడు చదవట్లేదు బాబాయ్. కారు వేసుకుని ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు. ఆడపిల్లల్ని వేసుకుని తిరుగుతున్నాడు, మగ పిల్లల్ని వేసుకుని తిరుగుతున్నాడు. ఆడు చెడు అలవాట్లు అన్నిటికి అలవాటు పడిపోయాడు. ఆడిని ఎట్ట దారిలో పెట్టాలో అర్థం కావట్లేదు అంటే అప్పుడు కూర్చోబెట్టి చెప్పాడు. ఒరే, వాళ్ళకి వయసుకు మించి మనం ఆలోచనలు ఎదగనివ్వద్దు. అవసరానికి మించి వస్తువులు మనం వాళ్ళకి ఇవ్వద్దు. అలాగే వాళ్ళ స్థాయికి మించి మనం వాళ్ళకి జీవితాన్ని చూపించద్దు. నేను మా వాడికి నాకు కొనిచ్చే తాతున్న 10th వచ్చేసరికి సైకిల్ ఎందుకు కొనిచ్చాను, ఎందుకు ఆపాను అక్కడి వరకు, ముందే ఇచ్చేసానంటే 10th వచ్చిన తర్వాత ఇదే స్కూటర్ అడుగుతాడు, ఇంటర్ వచ్చిన తర్వాత కార్ అడుగుతాడు. ఆ తర్వాత వాడి భవిష్యత్తు దెబ్బతింటుంది. చదువు మీద కాన్సన్ట్రేట్ మనం ఎందుకంటే మనం ఈ విధమైనటువంటి విలాసవంతమైనటువంటివన్నీ వాళ్ళకి ఇచ్చేసి చూస్తే దానికి మించి ఏమున్నాయి అనేది వెతకటం మొదలు పెడతారు. వాళ్ళకి ఏది ఇష్టమో, వాళ్ళకి ఏది ప్రేమ ఉందో దాన్ని మనము చాలా జాగ్రత్తగా అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని మనం ఇవ్వగలిగాము, ఇచ్చుకుంటూ వచ్చాము అంటే వాళ్ళ కెరీర్ నిలబడుతుంది, వాళ్ళ ఇది నిలబడుతుంది అని చెప్పేసి అని అప్పుడు చెప్పిన మాట మా వాళ్ళలో పెద్ద వైరల్ అయిపోయింది. అది పిల్లల్ని ఎలా పెంచాలో ఆయన్ని చూసి పెద్ద వైరల్ అండి అది. ఇప్పటికి పెద్ద వైరల్ నేర్చుకో. ఇప్పుడు నాకు పిల్లల్ని చూసి వాళ్ళు పుట్టగానే ట్యాబ్లు ఇచ్చేస్తే కాదు, అదే ఆ పెంపకంలో మీరు చెప్పింది స్టెప్ బై స్టెప్ ఎలా చెప్పారు అని అంటే, ఇందాక ఒక మాట అన్నారు చూసారా, అవసరానికి మించినటువంటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందే వాటి చేతిలోకి ఇచ్చేస్తే దాని వాల్యూ తెలియదు. స్థాయికి మించి విలాసాలు, అవసరానికి మించి వస్తువులు ఇచ్చి కూర్చున్నామంటే దాన్ని వాడేస్తాడు. మళ్ళీ తర్వాత ఇంకొకటి దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడు. దానికంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ మనం ఎక్కడ అందుకుంటాం? అందుకోలేనప్పుడు ఏం చేస్తాడంటే వాడు సొంతంగా పొందడానికి ట్రై చేస్తాడు. సొంతంగా పొందడానికి ట్రై చేసినప్పుడు చూపులు పక్కకి వెళ్తాయి, ఆలోచనలు పక్కకి వెళ్తాయి. అలాగే వాడి స్థితికి స్థాయికి మించినటువంటి తప్పులు వాడు చేయటం మొదలు పెడతాడు, పరుగులు పెట్టడం మొదలు పెడతాడు. అడుగులు తడబడితే పర్వాలేదు కానీ పరుగులు తడబడితే మాత్రం మోకాలు చెప్పలు పగులుతాయి, మూతి పగులుతుంది, లేదా ప్రాణమే పోవచ్చు. నేను 8th క్లాస్లో DVD ప్లేయర్ అడిగితే మా అమ్మ పడేసి కొట్టి ఇంటర్మీడియట్లో అది కూడా నా చేత పని చేయించి వచ్చిన డబ్బులతో కొనిచ్చింది నాకు. ఎందుకు? ఇంటర్ అయిపోయిన తర్వాత. వాళ్ళ ఆలోచన విధానము ఎలా ఉంటది, ఎంత క్యాలిక్యులేటెడ్ గా ఉంటది. ఇప్పుడు పేరెంట్స్ చూస్తుంటే బాధ్యతారాహిత్యమైనటువంటి పెంపకాల్లో వీళ్ళు పెరిగారో అర్థం కాదు. వీళ్ళు అలాంటి సమాజాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని కూడా ఇదే స్థితిలో పెంచుతానే ఉన్నారు ఈ రోజు కూడా.